మార్నింగ్ కంప్లైంట్ కంప్లైంట్ రావటం జరిగింది. ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అవుతుంది. అయితే నిన్న క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళ లెక్చరర్స్ ఏదో మందలు ఇచ్చిరని దాంతో ఇంటికి పోయిన తర్వాత అమ్మాయి కొద్దిగా సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ రావటం, తర్వాత ఇమీడియట్గా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవటం, అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. వీళ్ళే అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్టూడెంట్స్ చెప్పేది ఏంటంటే ఏదో అంటే అమ్మాయిని ఏదో అభ్యంతరకరంగా మాట్లాడిరు, దాంతో ఇదైంది అన్నట్లు అంటారు. దీనికి సంబంధించి ఆల్రెడీ కంప్లైంట్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. మారేట్పల్లి ఇన్స్పెక్టర్ గారు దాని మీద కేసు రిజిస్టర్ చేస్తాం. తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ కూడా అంటే ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ తోటి స్టూడెంట్స్ వాళ్ళతో కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం. ఎందుకంటే అదేదో ఒక రూమ్లో ఇండివిజువల్ రూమ్లో జరిగింది కాదు, స్టూడెంట్స్ కూడా ఉన్నారంటారు. అది వెరిఫై చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు. సరే ఇక్కడ వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాల, ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి పునరావృతం కావద్దు. ఇప్పుడు వర్షనే కాదు, ఇక్కడ ఉన్న స్టూడెంట్కి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్న యాజమాన్యం ప్రిన్సిపాల్ కానీ టీచర్లు కానీ వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి వాళ్ళని జైలుకి పంపాలని మా డిమాండ్. ఎందుకంటే రేపు భవిష్యత్తులో పిల్లలకు ఇలాంటి పునరావృతం కాకుండా మా ఒక డిమాండ్. ఎందుకంటే ఇక్కడ కాలేజ్ పిల్లలకు అందరికీ ఇలాగే ఇబ్బందులు ఉన్నాయి. మేము చెప్పేది కాదు, స్వయంగా వాళ్ళే బయటకు వచ్చి చెప్తున్నారు, అందరు చాలా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ కరెక్ట్ లేరు, వాళ్ళ యాజమాన్యం ఇక్కడ కరెక్ట్ ఉంటే ఇట్లాంటి జరిగాయి. తక్షణం దీని మీద యాక్షన్ తీసుకోవాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ మీద కేసులు బుక్ చేసి రిమాండ్ పంపాలని మాట. ప్రిన్సిపాల్ ఇబ్బంది పడితే ఎవరి దగ్గర పోవాలి వాళ్ళు? ఆ ప్రిన్సిపాల్ ఇప్పుడు వచ్చి ఏమంటది, ఈ సంఘటన జరగడం దురదృష్టకరం, ఆ కుటుంబానికి మేము ప్రాగాఢ సానుభూతిని తెలుపుతున్నామని చెప్పి మా ముంగడ చెప్పిపోతుంది. ఏం చేస్తాం? తక్షణమే కలెక్టర్ గారు దీని మీద స్పందించాలి. మరి స్పందించి ప్రిన్సిపాల్ని సస్పెండ్ చేయాలి. ఆ వర్షిని అనరాని మాటలని ఆమె డిప్రెషన్లో పోయేటట్టు విధంగా మాట్లాడిన ఉపాధ్యాయురాలని సస్పెండ్ చేయాలని చెప్పి ఇక్కడ కూర్చున్నాం. మరి సంబంధిత ఎవరైతే కలెక్టర్ ఉన్నాడో కలెక్టర్ ఇక్కడికి రావాలి. మరి ఆ వర్షితకు ఏం న్యాయం చేస్తాడో, వాళ్ళ కుటుంబానికి ఏం న్యాయం చేస్తాడో మాకు చెప్పినాకనే ఇక్కడికి లేస్తామని చెప్పి, దాని తర్వాత మిగతా విద్యార్థులను వర్షిని తర్వాత మిగతా విద్యార్థులను వాళ్ళు పడే బాధలు ఉపాధ్యాయుల మీద కంప్లైంట్ ఎవరికి ఇచ్చుకోవాలి? ప్రిన్సిపాల్కి ఇచ్చుకోవాలి. ప్రిన్సిపాలే బాధలు పెడుతుంటే మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలనేది కలెక్టర్ చెప్పుకోవాలి. తర్వాత ఇప్పుడు ఆ మహిళా కమిషన్ వస్తుందేమో ఆమె చెప్పాలి. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి?